ఎవరో గానీ ఈ స్థలం కొని ఎప్పుడు వచ్చి మామ కెనడాలో మన ఇండియన్స్ ఎవరో ఈ స్థలం కొని ఇక్కడ అంటే ఒక 5 lakhs నుంచి 10 lakhs డాలర్స్ వచ్చినా ఆచరణ లేదు వాళ్ళకి. హలో మామాస్, వెల్కమ్ టు కెనడా మామా. ఈ రోజు టాపిక్ వచ్చేసి టాపిక్ ఏం లేదు మామ, రోజు టాపిక్ చెప్పి నాకు కూడా బోర్ కొడుతుంది, మీకు కూడా బోర్ కొడుతుంది. ఈ రోజు కొంచెం సండే సరదాగా, అంటే మాకు శనివారం మీకు ఆదివారము, మీకు ఇక్కడ కెనడాలో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇది పనికొస్తుంది ఈ వీడియో. ఏంటంటే అంటే మొత్తం టాపిక్ అంతా అది ఉండదు, కొంచెం సరదాగా అలా బయట నడుచుకుంటూ అలాగా వెళ్ళాం, అట్లా రోడ్లు చూపిస్తా చూడండి. నాకు కూడా కొంచెం బాగుంటుంది, అప్పుడప్పుడు వ్లాగులు చేయాలనే ఫీలింగ్ నాకు కూడా కనిపిస్తుంది. మా ఆవిడ అంటుంది మాట, ఎప్పుడు చూసినా ఇమిగ్రేషన్ అప్పుడప్పుడు వ్లాగ్స్ పెట్టు, కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా మంది నీకు వ్యూస్ రావడానికి స్కోప్ ఉందని చెప్పేసి తను కూడా చెప్తుంటుంది. బట్ నేను ఎప్పుడు మనకు ఆల్గరిథం, యూట్యూబ్ ఆల్గరిథం ఎప్పుడు మనల్ని మన వీడియోస్ ని పుష్ చేయదు, అందుకని వద్దులే ఇమిగ్రేషన్ పెడదామని చెప్పేసి, అంటే ఇమిగ్రేషన్ కాకపోయినా కెనడాలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ పరిస్థితులు ఇలాగుండాలా అలాగుండాలా చెప్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈ రోజు అయితే కొంచెం వీడియో అయితే పెడతాను. సో ఇప్పుడు మీరు కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ చూస్తే హార్వీస్ అని వస్తుంది. ఇక్కడ హార్వీస్ ఉంది కదా, ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. మనకు మెక్డానల్డ్స్ ఎలాగైతే హార్వీస్ కూడా అలాగే మాట. ఈ హార్వీస్ లో ఏంటంటే మనకు యాప్ ఉంటుంది, మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో కూపన్స్ ఉంటాయి. కూపన్స్ లో ఎలాగంటే అప్పుడప్పుడు బర్గర్లు $5 కి $6 కి 2 బర్గర్లు వస్తాయి అన్నమాట. సో $6 కి 2 బర్గర్లు అంటే జూనియర్ బర్గర్లు అంటే బెటరే, మంచి ప్రైజే. ఎప్పుడైనా కిడ్స్ కి వీకెండ్ లో అప్పుడప్పుడు బయట చికెన్ లేకుంటే ఈ బర్గర్లు తినాలని ఇష్టం కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ఇలాంటి యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటే కూపన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కూపన్స్ లోకి వెళ్తే మనకు ఈ ఆఫర్లు మనం వాడుకోవచ్చు. సో అది మాట. సో ప్రస్తుతానికి నేను ఆర్డర్ చేశాను, వెయిట్ చేస్తున్నాను అన్నమాట. కాసేపట్లో డ్రైవ్ త్రూ వెళ్ళి పిక్ చేసుకుంటాను. అదే సంగతి, నాకు తెలిసి టైం అయింది అనుకుంటాను. సో ఇప్పుడు మనము త్రూ వెళ్తూ మీకు చూపిస్తాను. తర్వాత మనం సరదాగా మా రోడ్లో అలా వెళ్తూ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడదాం. సో ప్రస్తుతానికి స్టార్ట్ అవుతున్నాను. సో లెట్స్ గో నౌ. షూర్, థ్యాంక్ యూ. సో మన ఆర్డర్ అయితే మనం తీసుకున్నామమ్మా, కేవలం $6.50 అంతే, అంతమించి 2 బర్గర్లు దీంట్లో. సో ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తాం బర్గర్లు కూడా. సో మీకు ఇంకోటి, మా ఇంటి దగ్గరలో చాలా కొత్త షాప్స్ వచ్చాయి, అక్కడ ఫుడ్ చైన్స్ చాలా వచ్చాయి మా ఇంటి దగ్గర. సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఆన్ ది వేలో. టేక్ రైట్. ఇప్పుడు వచ్చేసి మనము మన ఇంటికి పోయే దారిది. సో ఈ దారిలో మీకు రైట్ సైడ్ చూపిస్తాను, అక్కడ వచ్చేసి చాలా కొత్త షాప్స్ అయితే వచ్చాయి. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇవి లేవు, కానీ అటుపక్క వేరే సైడ్ లో చాలా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మా ఇంటికి చాలా దగ్గరది ఈ స్టోర్స్. దేశీ కార్నర్ అని చెప్పేసి మన ఇండియా వాళ్ళేమమ్మా, ఈ కార్నర్ పేరు దేశీ కార్నర్. మీరు పైన చూస్తే దేశీ కార్నర్ ఉంటుంది. ఎవరో మొత్తానికి మన ఇండియన్స్ ఈ పెద్ద స్థలాన్ని మొత్తం కొనేసి మొత్తం షాపులన్నీ కన్స్ట్రక్ట్ చేసి లీజ్కి ఇచ్చారన్నమాట. సో సన్షైన్ బాగుంది, మంచి సన్షైన్ ఉంది. సో ఇది మాట. మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కారాహి పాయింట్, ఇది వచ్చేసి పాకిస్తానీ వాళ్ళ బ్రాంచ్ మాట. ఇది పాకిస్తానీ వాళ్ళ రెస్టారెంట్. ఇది కారాహి అనేది వాళ్ళదే మాట, ఈ ఫ్లేవర్. సో మీకు రైట్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ స్టార్ బక్స్ ఉంది. అక్కడ స్టార్ బక్స్ మా ఇంటికి దగ్గరలో వచ్చింది. తర్వాత ఇక్కడ చూస్తే డో బాక్స్ అని చెప్పేసి ఇక్కడ వుడ్ ఫైర్ పిజ్జా అండ్ పాస్తా. సో వుడ్ ఫైర్ పిజ్జా అంటే మామ, ఇది వచ్చేసి పిజ్జాని లోపల పెట్టి పంపించి అక్కడ వాళ్ళు దాన్ని పిజ్జాని తయారు చేసి మనకు ఇస్తారన్నమాట. ఇది కూడా దీనికోసం కూడా మేము అందరూ వెయిటింగ్. తర్వాత పక్కనే చూస్తే మీకు వైన్ అండ్ బార్ గ్రీక్ సిటీ గ్రిల్ అని చెప్పేసి వస్తుంది. ఇది కూడా గ్రీస్ సంబంధించిన రెస్టారెంట్. ఇది చాలా మటుకు బాగుంటది. తర్వాత ఇక్కడ పక్కన హోమ్ డెకోర్ ఉంది. సో లెట్ మీ షో యూ అదర్ రెస్టారెంట్స్. ఇక్కడ మనకు స్టార్ బాక్స్ రైట్ ఉంది. స్టార్ బాక్స్ అనేది ఫేమస్ బాగా మన దగ్గర. సో ఇది యుఎస్ లో ఉంటుంది స్టార్ బాక్స్. తర్వాత ఇక్కడ ప్యూర్ సింపుల్ ఉంది కదా, ఇది బ్రేక్ఫాస్ట్. ప్యూర్ అండ్ సింపుల్ ఇది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటది ఇక్కడ. తర్వాత ఇంకా ఇక్కడ స్టోర్స్ ఇంకా రావాలా, మీరు చూస్తుంటే ఇక్కడ చా టైం అని చెప్పేసి, ఇది బబుల్ టీ అంటారు. తర్వాత బబుల్ జ్యూస్లు. ఇది చూస్తే ఇక్కడ ఫెనల్ ఉంది. తర్వాత సుషిక్ ఉంది, సుషి ఇక్కడ. తర్వాత ఫ్యాట్ బాస్టెడ్. మన దగ్గర బాస్టెడ్ అంటే చాలా బ్యాడ్ ఏమో, కానీ దీని పెద్ద పేరు పెట్టారు బాగా, ఫ్యాట్ బాస్టెడ్ బరిటో అని చెప్పేసి. ఇది ఒక మెక్సికన్ సంబంధించింది. ఇక్కడ చూస్తే నెక్స్ట్ విండీస్ ఉంది. ఇది పెద్ద చైన్, కెనడాలో ఇది బాగా ఫేమస్ విండీస్.
యుఎస్ లో కూడా బాగా ఫేమస్ ఇది. ఇంకా అటుపక్క చూస్తే మనకు చూస్తే ఇక్కడ నీని నెయిల్స్ అండ్ స్పా. సో అమ్మాయిలకి ఎవరికైనా సరే నెయిల్స్ పైన ఇట్లాంటి వేస్తుంది పెయింటింగ్, అదేమంటారు నెయిల్స్ పైన పాలిష్ చేస్తారు కదా, అలాంటివన్నీ ఉండేవా. ఇది వచ్చేసి వేబ్స్. సో సిగరెట్ తాగే వాళ్ళకి లేటెస్ట్ ఫ్యాషనబుల్ లాంటి గొట్టాలు నోట్లో పెట్టుకుని తాంటారు, అదొక స్టైల్స్ ఇవన్నీ. టెక్సాస్ చికెన్ ఇదొక మనకు చికెన్, తర్వాత ఇక్కడ నగ్గెట్స్, తర్వాత చికెన్ వింగ్స్ లాంటి దొరుకుతాయి. తర్వాత అక్కడ మెల్టన్ డిప్ వచ్చేసి ఇది ఒక చాక్లెట్ అన్నమాట, చాలా మంచి ఫేమస్. ఇది కూడా బాగా కాఫీ ఉంటుంది, తర్వాత చాక్లెట్ తినే వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. సో అది సంగతి. ఇది ఒక చిన్న మాల్ లాగా మా ఇంటి దగ్గరలో మీకు అన్ని చూపించాను ఇక్కడ. ఇప్పుడు మనం నెక్స్ట్ మన ఇంటికి వెళ్ళిపోతాము. సో అది మాట, చాలా కొత్త స్టోర్లు వస్తున్నాయి. ఇది అన్ని ప్రీమియం బ్రాండ్స్ ఇవన్నీ. దేశీ కార్నర్ ఎవరో గానీ ఈ స్థలం కొని ఎప్పుడో చూడమా, కెనడాలో మన ఇండియన్స్ ఎవరో ఈ స్థలం కొని ఇక్కడ ఇన్ని స్టోర్లు కట్టించారు. కనీసం అంటే వాళ్ళకి నెలకి ఎంత వస్తాయి తెలుసా? కనీసం అంటే ఒక 5 lakhs నుంచి $10 lakhs వచ్చినా ఆచరణ లేదు వాళ్ళకి. రెంటలే అంత ఉంటది, $5 లక్షలు అలాగా నెలకు, $5 నుంచి $10 లక్షలు నెలకు రెంట్. సో అది మాట. సో అది సంగతి. హోప్ యూ లైక్ దిస్ స్టోర్స్. మా ఇంటి దగ్గరలో స్టోర్స్ వచ్చాయి, ఆ స్టోర్స్ మీకు చూపించాను. నెక్స్ట్ మా కమ్యూనిటీలోకి ఎంటర్ కాబోతున్నాను. ప్రస్తుతానికి సాయంత్రం వచ్చేసి 7 అవుతుంది, ఈవినింగ్ 7 అవుతుంది. ప్రస్తుతానికి ఇంకా సన్ ఉన్నాడు. Hope you like this mini short vlog. సో ఇక్కడ రెస్టారెంట్స్ మా ఇంటి దగ్గరలో, తర్వాత ఈరోజు మీకు ఒక ఫుడ్ చైన్ కూడా చూపించాను. సో దట్స్ ఇట్. సాయంత్రం అయింది, పిల్లలకి ఫుడ్ తీసుకెళ్ళి పిల్లలకి బర్గర్ ఇచ్చేస్తే అయిపోతుంది కథం. సో నెక్స్ట్ సండే నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. మీరు కన్నా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ టు మీ క్రీడమమ్మ ఫర్ more interesting vlogs and also controversial topics and also Canada lifestyles. See you again in another vlog. Vihan, how is burger? Good? Yeah. So, adi mama sangati burger aa size untundi but it's good. Yeah. Okay? Enjoy Vihan. Thank you.